మారు మనసు పొందినప్పుడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందిస్తాడు. ఒకరోజు జక్కయ్య జీవితం కనుక మీరు చూసినట్లయితే, జక్కయ్య గొప్ప ధనవంతుడు. ఎరుకో పట్టణంలో ఆయనకున్నంత ధనం మరెవరికీ లేదు. ఆయన ఆస్తిని ఎలా సంపాదించాడో మనకు తెలియదు, కానీ ఆయన గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు. ఒకరోజు యేసు ప్రభువుని చూడాలని అనుకున్నాడు. అనుకున్న రోజే ప్రభువారు జక్కయ్య ఉన్న గ్రామానికి, ఎరుకో పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభువుని చూడటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన పొట్టివాడు, జనసమూహంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన ఆలోచన చేసి అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దారి పక్కన ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చున్నాడట. యేసు ప్రభువారు ఈ మార్గం గుండా వస్తాడని. యేసు ప్రభువారు నిజంగానే ఆయన అనుకున్నట్లుగానే ఆ మార్గం గుండా వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ నిలబడిపోయాడట. యేసయ్య ప్రయాణం ఎక్కడి వరకు? జక్కయ్య ఎక్కడుంటే అక్కడి వరకే. యేసయ్య పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నదని చెప్పాడు. పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. జక్కయ్య అనుకున్నాడు, యేసయ్యని చూస్తే చాలు అనుకున్నాడు. యేసయ్యని చూస్తే చాలు అనుకున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? చూడటం కాదురా, మీ ఇంటికి నేను వస్తున్నాను అన్నాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగాడు. సంతోషంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. రా ప్రభువా మా ఇంటికి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అరే ఇతను పాపి అయిన మనుషుడింట బస చేయటానికి వెళ్తున్నాడు, అతను ఎలాంటి వాడు, అతను కఠినమైన వాడు కదా, అతను అన్యాయంగా డబ్బులు సంపాదించే మనిషి కదా, మనము వారం వారం ప్రార్థనకి వెళ్తున్నాం, మన గృహానికి రావాలి కదా, మన ఇంటికి రాకోకుండా పాపాత్ముడిని వెంబడిస్తున్నాడేంటి, పాపింటికి వెళ్తున్నాడేంటి, పాపింట్లో బస చేస్తానికి వెళ్తున్నాడేంటని సనుగులు గొనుగులతో మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, నేను రోగులను పిలవటానికి వచ్చాను, ఆరోగ్యవంతులను కాదు, నేను పాపులను పిలవటానికి వచ్చాను, నీతిమంతులను కాదని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడో అప్పుడు జక్కయ్యలో నూతన హృదయము, నూతన బుద్ధి వచ్చేసేసింది. పాత హృదయం పోయింది, పాత మనసు పోయింది, నూతన మనసు వచ్చేసింది, నూతన బుద్ధి వచ్చేసింది, నూతన హృదయం కలిగి ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఎవని యొద్దనైనా నేను అన్యాయంగా ₹1 తీసుకొని ఉంటే రూపాయికి 4 గంటలు నేను చెల్లిస్తానన్నాడు. చెల్లించాడు కదా. ప్రభువా, నా ఆస్తి సగభాగం బేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అన్నాడు. ఇచ్చేసేసాడు. అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేసేసాడు, ఆస్తి సగభాగం బేదలకు ఇచ్చేసాడు. ఇప్పుడు అతని దగ్గర ఆస్తి లేదు, యేసయ్య ఉన్నాడు. సమస్తాన్ని పోగొట్టుకొని యేసయ్యను సంపాదించుకున్నాడు.